హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు అతి పెద్ద వార్త, అతి ముఖ్యమైన వార్త. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ల బిల్ వీగిపోయింది. దానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే పునర్విభజన జరగాలి. పునర్విభజన జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లుని విపక్షాలు ఓడించాయి. దానికి కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఉంటుంది, పునర్విభజన జరిగితే 50% సీట్లు పెంచిన తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తాము అంటుంది. సో వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అండ్ విపక్షం వాళ్ళు, పునర్విభజన ఇప్పుడు జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్ది. అలాగే బీజేపీ వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పునర్విభజన చేసుకొని 2029 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. సో రాజకీయంగా వీళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు వ్యవస్థలను ఎంత బలంగా వాడతారో దేశ ప్రజలకి తెలుసు, చాలామందికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి కల్లారా తెలుసు. ఐటీని కానీ, ఈడీని కానీ, సిబిఐని కానీ, ఎన్నికల వ్యవస్థను కానీ ఎంత బలంగా వాడుతున్నారో తెలుసు కదా. సో ఆ బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే పునర్విభజన అనేది జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సరిహద్దులు మార్చుకొని కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకొని బలమైన కంచుకోటలు నిర్మించుకొని శాశ్వతంగా అధికారంలో ఉండే ప్రయత్నాలే జరుగుతాయి. సాధారణంగా పునర్విభజన అనేది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా జరగడం గతంలో చూసాం. రాజశేఖర రెడ్డి గారు మనకు 2009కి ముందు ఎలా చేశారో చూసాం. సో ఇప్పుడు అదే ప్రాతిపదికన బీజేపీ వాళ్ళు ఇంకా బలంగా చేయాలని ఆలోచించారు. దాన్ని కాంగ్రెస్ చాలా గట్టిగా పట్టుపట్టి ఓడించింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిందో ఇంకా మహిళా రిజర్వేషన్ ఉండదు, పునర్విభజన ఉండదు, ఏమీ ఉండదు. పునర్విభజన జరిగితేనే మహిళలకు 33% రిజర్వేషన్. అది ఆ లింక్ ఉండటం వలన మొత్తం అన్నీ వీగిపోయినట్టే లెక్క. సో ఆమెకు మళ్ళీ నిరాశ. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనుకూలం 298 మంది, వ్యతిరేకం 230 మంది. నిజానికి ఈ బిల్లుకు ఓటింగ్ ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 వరకు విపరీతంగా లాబింగ్ నడిచింది. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను మ్యాక్సిమం కట్టడి చేయడానికి, వాళ్ళు లోక్సభకు రాకుండా ఉండడానికి అమిత్ షా గారి టీం మ్యాక్సిమం ప్రయత్నించింది. పైరువీలు, లాబింగ్లు, రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్తో సహా మిత్రపక్షాలు, వ్యతిరేక పక్షాలు, ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు అన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉంటూ ముక్తకంఠంతో ఓడించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందుకే ఎన్డీఏకు అనుకూలంగా 298 వస్తే వ్యతిరేకంగా 230 వచ్చాయి. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి, రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజారిటీ కావాలి కాబట్టి 360 మంది మద్దతు ఉంటేనే ఇది బిల్లు గట్టెక్కుతుంది. కానీ 293 మందే మద్దతు పలికారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుగా అడ్డుకట్ట. 22 గంటల చర్చ అనంతరం ఓటింగ్. డిలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. తొలిసారి పార్లమెంటులో ఓడిన మోదీ సర్కార్ బిల్లు. ఫస్ట్ టైం. 2014 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్లో మోడీ సర్కారు బిల్లు వాడడం ఫస్ట్ టైం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 44 అండ్ బలమైన ప్రతిపక్షం లేదు. 2019 నుంచి 24 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 52, అది కూడా బలమైన ప్రతిపక్షం కాదు. కానీ 2024లో మాత్రం కాంగ్రెస్కు బలమైన ప్రతిపక్ష హోదాతో పాటు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో సహా, తమిళనాడులో డిఎంకే పార్టీకి, ఇలా ప్రతిపక్షాలకు బలమైన సీట్లు వచ్చాయి. సో దాంతో వాళ్ళు సంఘటితమై ఏకాభిప్రాయంతో ఉండడం వలన ఈ బిల్లును ఓడించారనమాట. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్ళీ అడ్డుకట్టపడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచే రిజర్వేషన్ల అమల్లోకి తేవాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. సో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298, 230 ఓట్లతో వీగిపోయింది. శుక్రవారం రాత్రి 7:19కి సభలో ఓటింగ్కు ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2/3 వంతు మెజారిటీ సాధించలేకపోయింది. సభకు హాజరైన వారిలో ఓటింగ్లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన 2/3 వంతు మెజారిటీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.
తొలిసారి మహిళా బిల్లు ఓడిపోవడంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామని అధికార పక్షం ప్రకటించింది. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరై ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అంతకంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు ఊగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సో ఇక్కడ కాంగ్రెస్ వాదన ఏంటంటే ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, మహిళలతో దీనికి సంబంధం లేదు, ఇది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక బిల్లు. అంతేకాదు దక్షిణాది ఈశాన్య చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కూడా. ఎవరి హక్కులను లాక్కోవడానికి మేము ఒప్పుకోం, దేశాన్ని విభజించనివ్వం అని కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ అంటే అమిత్ షా గారు 2023లో మహిళా బిల్లును అందరూ ఆమోదించారు. కానీ ఇప్పుడు రకరకాల కారణాలు వెతుకుతూ కాంగ్రెస్ వెనక్కి మళ్ళింది. ఇది ఆ పార్టీకి కొత్త కాదు. గతంలో షాబానో కేసులో ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అదేనే చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు అడ్డుకుంది అని అమిత్ షా గారు చెప్పారనమాట. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళలకు మహాద్రోహం, ఇండియా కూటమిపై చంద్రబాబు ధ్వజం. మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా పక్షం కోట్ల మంది మహిళలకు ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళా సాధికార దిశగా దేశం వేయాల్సిన చారిత్రాత్మక అడుగును వాళ్ళు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇది రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కాదని, చట్టసభల్లో సమాన హక్కులు సముచిత ప్రాధాన్యం కోరుతున్న అర్హులైన మహిళలకు చేసిన ద్రోహమని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశానికి అపకారం చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ సీట్లు పెంపుపై ఉన్న ఫ్రీజింగ్ 2026 జనాభా లెక్కలు ప్రకటించే వరకు కొనసాగుతుంది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించుకోకపోతే కొత్త జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్లు పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో దక్షిణ ఈశాన్య చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కీలక అభివృద్ధి సూచీల్లో బాగా రాణించిన రాష్ట్రాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో శిక్షకు గురి కాకూడదనే సూత్రాన్ని ఇది గుర్తించింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళా శక్తిని పెంపొందించే మహదావకాశాన్ని దూరం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అసలు ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకున్నాయంటే డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు లింక్ చేశారు కాబట్టి. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు, దానిలో ఈ పునర్విభజన చేసి సీట్ల సంఖ్య పెంచుతాము, పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పింది కేంద్రం. సో దాంతో మేము పునర్విభజనకు వ్యతిరేకం, మహిళలకు రిజర్వేషన్లకు అనుకూలమే, సో మాకు పునర్విభజన ఇష్టం లేదు, దానివల్ల అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు, అండ్ ఇదంతా రాజకీయ పరంగా మీకే లాభం అని చెప్పి ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నమాట. ఇది అన్ని పత్రికల్లో అదే సాక్షిలో ఏంటి ఇది ఇచ్చారు, సాక్షిలో మేబీ ఇంకో ఫస్ట్ పేజీ ఉందేమో. ఇదిగో లోక్సభలో మొత్తం 540, ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు 528, అనుకూలంగా 298, వ్యతిరేకంగా పడిన ఓట్లు 230. లోక్సభలో వీగిన రాజ్యాంగ సవరణ బిల్లు 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే, బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిన 230 మంది అనమాట. సో ఈరోజు అర్జెంటుగా ఎన్డీఏ పక్షాల భేటీ అండ్ కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతోంది. బిల్లు వీగిపోయిన వెంటనే పార్లమెంటు దగ్గర బీజేపీ మహిళా ఎంపీలు, ఎన్డీఏ పక్ష మహిళా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా విపక్ష విజయం, 2/3 మెజారిటీ లేక వీగిన మహిళా బిల్లు డీలిమిటేషన్. ఇక ఏం జరుగుద్దంటే కాంగ్రెస్ వాళ్ళు మహిళలకు వ్యతిరేకం అనేది బీజేపీ వాళ్ళు విపరీతంగా జనంలోకి తీసుకువెళ్తారు. సో ఇక్కడ కాంగ్రెస్ కూడా అలర్ట్గా ఉండాలి. మేము మహిళలకు వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్కి వ్యతిరేకం, డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకించామనేది కాంగ్రెస్ సూత్రప్రాయంగా ఒక ఫార్ములా ప్రకారం కన్విన్సింగ్గా జనంలోకి తీసుకువెళ్ళాలి. సో రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం, దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వ కుతంత్రమే ఈ బిల్లు, మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా కోటా బిల్లుకు సంబంధం లేదు, వచ్చే 15 ఏళ్ల దాకా కులగణనకు ప్రజా ప్రాతినిధ్యానికి సంబంధం లేకుండా చేయాలని సర్కారు యోచన, ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం, దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం అధికారం కల్పించేందుకు సర్కారు వెనకాడుతోంది, ప్రజాస్వామ్యాన్ని కూల్చేయత్నం ఖర్గే ధ్వజం, మోదీ ముసుగు వీడింది ప్రియాంక గాంధీ. సో మొత్తానికి ఇక్కడ మహిళా బిల్లు వీగిపోయే ముందు ఈ కాంగ్రెస్ పక్షాన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా మాట్లాడి చేశారు. అండ్ అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలంట, రాహుల్ను మహిళలు క్షమించరన్న ఎన్డీఏ ఎంపీలు మళ్ళీ మహిళా డీలిమిటేషన్ బిల్లు వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెట్టే అవకాశం ఉందంట. అండ్ మహిళా బిల్లును ఓడించి సంబరాల అని చెప్పి, అలాగే కోట్లాది మంది మహిళలకు ద్రోహం, మంచి అవకాశాన్ని కోల్పోయామని చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలతో పాటు
ఇది ఓడిన వెంటనే మహిళా బిల్లు ఓడిన వెంటనే తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలో డిఎంకే నేతలు సంబరాలు చేసుకొని స్వీట్లు పంచారనమాట. సో ఢిల్లీని ఓడించాం, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం హర్షణీయం, లోక్సభ స్పీకర్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, తమిళనాడు సీఎం ధ్వజం. సో ఇది ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా బిల్ అవుట్ అని చాలా క్లియర్గా ఆద్యంతరం రసవత్తరం కొనసాగుతున్న రాజకీయం. సో మళ్ళీ ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్రం ఉన్న అవకాశాలను వెతుకుతోంది. సో ఇది ఈ బిల్లుకు సంబంధించిన అంశాలు పక్కన పెడితే, ఎకరానికి 40,000 కౌలంట, రాజధాని రెండో విడత భూ సమీకరణలో రైతులకు వర్తింపు, ఏటా 3,000 చొప్పున పెంపు, 10 ఏళ్ల పాటు కౌలు చెల్లింపు, ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ, సీఎం చంద్రబాబు అంగీకారం, రైతులతో సుదీర్ఘంగా సమావేశం. సో రాజధానిలో రెండో విడత భూ సమీకరణకు రైతులు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఏమిస్తుంది అనే క్లారిటీ కావాలనడంతో ఆ రైతులతో సీఎం చంద్రబాబు గారు నిన్న చాలాసేపు సమావేశమై రైతులకు ఇదిగో పలాంది ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా ప్రకటిస్తూ ఎకరానికి 40,000 కౌలు, అలాగే 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తాం, ప్రతి సంవత్సరం 3,000 పెంచుతాం, ఒక్కో కుటుంబానికి 1,00,000 వరకు రుణమాఫీ చేస్తాం, ఇవన్నీ చెప్పారనమాట. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా అంటండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇది 2019 ఎన్నికలకు ముందు. ఇక ముప్పును ముందే గుర్తించే హలో కిడ్నీ మూత్రపిండాల వ్యాధుల నిర్ధారణకు ఏఐ ఆధారిత పరీక్షలు 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు. రాష్ట్రంలో పెరుగుతున్న మూత్రపిండాల వ్యాధుల కట్టడికి ఏఐ ఆధారిత సాంకేతికతతో పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హలో కిడ్నీ ప్రాజెక్టు ద్వారా పీడితులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఏఐ రియల్ టైం డేటా అనలిటిక్స్ను వినియోగించనుంది. సో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కావచ్చు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హలో కిడ్నీ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారంట. ఇక స్లీపర్ బస్సులు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్కి ఒక నివేదిక ఇచ్చిందండి. సో ఇతర దేశాల్లో, చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు స్లీపర్ బస్సులు అనేవి వాడట్లేదు. మన దగ్గరే స్లీపర్ బస్సులు ఎక్కువ అవుతున్నాయి, దానివల్లనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత మరణాల సంఖ్య పెరగడానికి స్లీపర్ బస్సులే కారణం. సో అందుకు స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించండి అని చెప్పి ఆస్కి, అంటే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దశల వారీగా 22 నెలల్లో తొలగించాలి అని. స్లీపర్ బస్సుల నిషేధంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలలోపు నోటిఫికేషన్ జారీ చేయాలి, తయారీ కంపెనీలతో చర్చించాలి, 2వ నెలలో కొత్త స్లీపర్ బస్సుల తయారీ పూర్తిగా నిలిపేసేలా చూడాలి, 4 నుంచి 18 నెలల వరకు స్లీపర్ బస్సులను సీట్ల బస్సులుగా మార్చుకొని నడిపేలా చేయాలి, 4 నుంచి 22 నెలల వరకు పొరుగు రాష్ట్రాల రవాణా శాఖలతో కలిసి అన్ని బస్సులకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్టింగ్ చేయాలి, 3వ నెల నుంచి స్లీపర్ బస్సులను సీట్లు బస్సులుగా మార్చుకునే డెడ్ లైన్ ఇవ్వాలి, 22వ నెల నుంచి స్లీపర్ బస్సులు అనేవే ఉండకూడదు, ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ఎలా ఉండాలనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు. మంచిదే, నిజంగా స్లీపర్ బస్సులు ఎక్కువగా ఉండడం వల్లనే ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా స్లీపర్ బస్సుల ద్వారానే జరుగుతున్నాయి అనేది నిజం. స్లీపర్ అండ్ ఏసీ ఉండడం వల్ల ప్రశాంతంగా పడుకుంటారు, ప్రమాదం జరిగితే త్వరగా అలర్ట్ అవ్వలేరు, అలర్ట్ అయినా సరే దిగడానికి అవకాశం ఉండదు. అదే సీటింగ్ అనుకోండి కొంచెం అవకాశం ఉంటుందని వీళ్ళ ప్రతిపాదన. అందుకే విదేశాల్లో కూడా చైనా, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాల్లో స్లీపర్ బస్సులను నిషేధించారంట ప్రయాణికుల భద్రత దృష్ట్యా. ఇక 5 నగరాల్లో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు 59.63 కోట్లతో ప్రణాళిక, వంట గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తొలి దశలో హోటళ్లకు సరఫరా. సో ఎల్పిజి వినియోగం తగ్గించి ఈ కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సో 5 నగరాల్లో తొలి దశలో పెడతారంటండి. యుద్ధం ఆల్మోస్ట్ ఆగినట్టే కదా, అయినట్టే. సో హర్మూజ్ను పూర్తిగా ఓపెన్ చేశారంట. సో అది లోపల ఉంది, చూద్దాం. ఇక మహిళా శక్తిని పెంపొందించే మహదవకాశాన్ని దూరం చేశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం. ఇదిగో తమిళనాడు సీఎం డీలిమిటేషన్ బిల్లు వీగిపోయినందుకు దిండుక్కల్లో స్వీట్లు పంచిపెడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. బిల్లు ప్రతులు తగలబెట్టడం, స్వీట్లు పంచడం, మొత్తానికి ఎన్నికలు చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు స్టంట్లు వీళ్ళు డిఎంకే వాళ్ళు. ఇక హజ్ యాత్రకు 333 మంది 18-19 తేదీల్లో 2 విడతల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్ళనున్న యాత్రికులు. ఇక తప్పిపోయిన బాలల ఆచూకీ కనిపెట్టడంలో CCTV 360 తోడ్పాటు. సో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. సో ఈరోజు కూడా 7:30, 45 రోజుల నుంచి కంటిన్యూగా 7:30కే వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఒక్కరోజు మాత్రమే లేట్ అయింది, నేను అది విజయనగరం వెళ్ళినప్పుడు.
రేపు నేను హైదరాబాద్లో ఉంటాను. సో మేబీ రేపు మార్నింగ్ కూడా కాస్త లేట్ అవ్వచ్చు, కాస్త అంటే 8 లేదా 8:15 అవ్వచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను త్వరగా ఇవ్వడానికి. రేపు ఆదివారం కదా. ఇక మద్యం దుకాణాల్లో తనిఖీలు చేయాలి అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం. మరీ కామెడీ అండి. తనిఖీలు చేస్తారు, మద్యం దుకాణాల్లోనేమో ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఏం చేస్తారు తనిఖీలు చేసి? వాళ్ళ దగ్గర ఫైన్ వేస్తారా? అప్పుడు లంచాలు తీసుకోవడం ఆపేస్తారా? మద్యం దుకాణాల నుంచి రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి మద్యం దుకాణం నుంచి ఎక్సైజ్ అధికారులకు లంచాలు వెళ్తున్నాయే. సో ఇప్పుడు తనిఖీలు చేసి ఏం చేస్తారు? ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతున్నారు, ప్రతి చోట ఎంఆర్పి కంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. అండ్ పొద్దున్న 6:30 నుంచి పొద్దున్న 6:30 అంటే 5:30కి వెళ్ళినా మద్యం దొరుకుతుంది. పొద్దున్న 5:30కి యాక్చువల్లీ రూల్ ప్రకారం 9కో 9:30కో తీయాలి, కానీ 5:30 నుంచే మద్యం దొరుకుతుందే. 5:30కి లోపలికి వెళ్ళి తాగేయచ్చు, లోపల కూర్చోవచ్చు. అర్ధరాత్రి 12 అయినా మద్యం దొరుకుతుంది. సో వీళ్ళు తనిఖీలు చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఇలా ఎంటర్టైన్మెంట్ చేయొద్దు మీరు. ఇలా గ్రామ సేవ ఏనాం భూముల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా, వినికి లోపం ఉన్నవారికి ఆధునిక వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి అధునాతన పరికరాలు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజు. మంత్రి సత్యకుమార్, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. జగన్ మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు వారేం సాధించారనే దానిపై తమను తాము ప్రశ్నించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా విమర్శించారంట. ఇండియా కూటమి ధర్మయుద్ధం గెలిచింది షర్మిల, భాజపా కుట్ర విఫలమైంది సిపిఎం. మహిళా బిల్లు పేరిట భాజపా ఎన్నికల డ్రామా సిపిఐ. జగన్ విదేశీ పర్యటనకు షరతులతో అనుమతి, తిరిగి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశం. జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ వెళ్తున్నారంట, దానికి కోర్టు అనుమతులు ఇచ్చిందనమాట. తెరుచుకున్న హర్మూజ్, వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించవచ్చని ఇరాన్. సో కాల్పుల ఈ నెల 22వ తేదీ వరకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది కాబట్టి అప్పటి వరకు వాణిజ్య నౌకలన్నీ కూడా స్వేచ్ఛగా తిరగొచ్చు అని చెప్పి ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఫ్రీ చేసింది. సో కాల్పుల విరమణ గడువు వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటన స్వాగతించిన ట్రంప్. అయితే ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. పాక్ వేదికగా వచ్చే వారమే మలి విడత చర్చలు. హర్మూజ్లో రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు. ఇంకెప్పుడు మూసేయనని ఇరాన్ చెప్పిందని, హర్మూజ్ను ఇంకెప్పుడు మూసివేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ప్రపంచానికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఈ జలసంధిని ఇక ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇక పంచాయతీ వాటర్లు 2,89,10,279 మంది ఖరారు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. వీరిలో పురుషులు 1,42,30,926 మంది ఉంటే మహిళలు 1,46,77,882 మంది. అంటే మహిళలే దాదాపుగా 4.5 లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు పంచాయతీల్లో. ఇక పూడి శ్రీహరి, గిరీష్ కుమార్లకు మొన్న కుప్పం కోర్టు వీళ్ళకి రిమాండ్ విధించడానికి ఒప్పుకోలే, పూచీకత్తుతో కూడిన బెయిల్ ఇచ్చింది. కానీ నిన్న హైకోర్టు మాత్రం వీళ్ళని మళ్ళీ రిమాండ్కి పంపించిందనమాట. సో వీళ్ళకి ఇచ్చిన బెయిల్ని రద్దు చేసి రిమాండ్కి పంపించింది హైకోర్టు. చాలా సీరియస్ అయింది హైకోర్టు వీళ్ళ విషయంలో. ఇక జగన్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికే నష్టం. రప్ప నరకడం, రక్తాభిషేకాలు చేయడం వారి సంస్కృతి. గెలవరు అనుకుంటే నా సన్నిహితులకు కూడా టికెట్లు ఇవ్వలేదు అని చంద్రబాబు గారు చెప్పారు. సో క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు. సో జగన్ ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం, కానీ ఆయన రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికే నష్టం. వైకాపా నాయకులు పొట్టేళ్లను నరికి రక్తాభిషేకాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే రప్ప నరుకుతామని పోస్టర్లు పెడుతున్నారు. ఇది వాళ్ళ సంస్కృతి అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా అరాచకాల దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. పనితీరు ప్రాతిపదికగా ఒక మండలాధ్యక్షురాలని, క్లస్టర్ ఇన్ఛార్జిని పార్టీలో అత్యున్నతమైన పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నామని వివరించారు. కార్యకర్త అధినేత అన్న విధానానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. ఇక ఆలస్యమైనా సరే సెట్లకు అనుమతించము ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి. సో ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఎంసెట్కి కానీ ఎంసెట్ సెట్లు దేనికి అనుమతించమని చెప్పారు. ఇక సజ్జల భార్గవరెడ్డి తీరు అనాగరికం, ఆటవికం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారు. ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలి. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కును పరిమితులు. హైకోర్టు స్పష్టీకరణ. పోలీసులు కోరినప్పుడు విచారణకు వస్తానని అఫిడవిట్ ఇవ్వండి, భార్గవరెడ్డికి ఆదేశం. ఆ తర్వాత ఎల్ఓసి వెనక్కి తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి స్పష్టీకరణ.
సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి ఇతర నిందితుల తీరు అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలను వదలకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారని హైకోర్టు తప్పుపట్టింది సజ్జల భార్గవరెడ్డిని. ఆయన వయసు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇంత చిన్న వయసులో ఇంత ఘనమైన ఘనకీర్తి సొంతం చేసుకున్నాడు. ఆయన చదువుకొని మంచి ఉన్నత చదువులు చదువుకొని సోషల్ మీడియాలో బూతులు పోస్ట్ పెట్టి మహిళలను కించపరిచేలా పోస్ట్ పెట్టి ఏం సాధించాడు? పార్టీకి 11 సీట్లు వచ్చాయి. పోనీ ఆ 11 సీట్లు వచ్చాయని కూల్ అయ్యాడా? ఆయన మళ్ళీ కొనసాగించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకప్పుడు మంచి జర్నలిస్టు, ఒకప్పుడు సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్, మంచి జర్నలిస్టు. ఇప్పుడు వైసీపీ భ్రష్టు పట్టడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. జిల్లాకు 5 చొప్పున పశువత గృహాలు నిర్మిస్తున్నారంట రాష్ట్రం. ఇప్పటికే 8 జిల్లాల్లో భూ కేటాయింపు కొలిక్కి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సమానంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వలేం. ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేం. ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారితో సమానంగా వయోపరిమితిలో మినహాయింపు ఉద్యోగం కోసం మరిన్ని దఫాలు ప్రయత్నించే అవకాశాన్ని పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక 2 ప్రమాదాలు కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో ఒకటి జరిగింది. కర్ణాటకలోనేమో ఒక బస్సును కారు ఓవర్టేక్ చేస్తుండగా టైర్ పేలింది, అందులో 9 మంది చనిపోయారు. మరో చోట తమిళనాడులో ఘాట్ రోడ్లో వ్యాన్ బోల్తా పడి 8 మంది చనిపోయారు. మొత్తం మీద 17 మంది. సో ఇవి ఈనాడులో అంశాలు. మనం సాక్షిలో కూడా బ్యానర్ వార్త ఏంటనేది చెప్పాము. తర్వాత బిల్లులను అడ్డుకున్న విపక్ష పార్టీలు ఏం సాధించాయి అని చెప్పి ఎక్స్లో గణాంకాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టారంట. సో ఇది ఒకటి హైలైట్ చేశారు. తర్వాత డబ్బులు లేవు, ఏ పంట కొనలేం, రైతులకు తేల్చి చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు. అంతకుముందు అచ్చెన్న క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు ప్రభుత్వం స్పందించిన తీరుపైన ఆగ్రహం. ఇక సజ్జల భార్గవరెడ్డిపై ఎల్ఓసి రద్దు చేయండి అని హైకోర్టు రాసిందే తప్ప అతని తీరు అనాగరికం, అనైతికం అని అతన్ని మందలించిన వార్త మాత్రం దీనిలో రాయలే. హైకోర్టు అతనికి గడ్డి పెట్టింది, మందలించింది సజ్జల భార్గవరెడ్డిని. ఆ అంశాన్ని పక్కన పెట్టి ఎల్ఓసి రద్దు చేయండి అని మాత్రమే రాశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశం. విదేశాలకు ప్రయాణించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛల అంతర్భాగం. సుదీర్ఘ అనిశ్చిత దర్యాప్తు పేరుతో హక్కులు హరించలేరు. భార్గవరెడ్డికి సెక్షన్ 35 నోటీసు ఇవ్వాలని 2025లోనే కోర్టు ఆదేశించింది అని పోలీసులకు. అంటే అక్కడ హైకోర్టు చెప్పిన అంశంలో ఒక 100 పదాలు ఉంటే ఒక 10 పదాలు భార్గవరెడ్డికి అనుకూలం, 90 పదాలు అతను గడ్డి పెట్టినవే. ఆ 90 వదిలేసి 10 పదాలను మాత్రమే వీళ్ళు రాశారనమాట. సిగ్గు వదిలేస్తే అలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేత. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసిన ఏజీఐసీఎల్. రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 3 ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. డిగ్రీ అధ్యాపకుల బదిలీలపై కాలయాపన. గత ఏడాది అన్ని శాఖల్లో జరిగిన వీరికి మొండి చెయ్యి. విండ్ రివర్ ప్రాజెక్టు, పేదల భూములు. ఇక్కడ హర్ముజ్ జలసంధి, హర్ముజ్ తెలుసుకుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అంబానీని దాటేసిన అదాని. ప్రపంచ కుబేరుల జాబితాలో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీని దాటేశారంటండి. మరి అంబానీ బిజినెస్ ఒక తరహా అయితే అదానీ బిజినెస్ మరో తరహా. పంచభూతాలతో బిజినెస్ చేయడం అదానీకే సాధ్యం. సో అదానీ సముద్ర తీరాలతో పాటు గాలి, నీరు, నింగి, నేల అన్నిటితోనూ ఆయన బిజినెస్ చేస్తాడనమాట. సో ఇది పూర్తి కార్పొరేట్ వ్యవహారం, పూర్తి కార్పొరేట్ లాబింగ్. ఇంకా ఏమున్నాయి చూద్దాం. సాక్షిలో నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీల సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఇచ్చారు. తర్వాత నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర పెట్టి మహిళా రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ బిల్లు వీగిన నేపథ్యంలో ఊహాగానాలు. రాజ్యాంగం పైన దాడిని ఓడించాం, ఎన్నికల వ్యవస్థను మార్చడానికే బిల్లు తెచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలే కారణం, బిల్లు వీగిపోవడంపై అమిత్ షా ఆగ్రహం. ఇది బీజేపీకి పరాజయం, అఖిలేష్. దుర్మార్గ యత్నాన్ని ఐక్యంగా తిప్పికొట్టాం, ఖర్గే. తమిళనాడు ఢిల్లీని ఓడించింది సీఎం స్టాలిన్. దక్షిణాది ప్రాతినిధ్యానికి కోత దేశద్రోహమే, రాహుల్. బీజేపీ పరువు పోయింది, టీఎంసీ. ప్రతిపక్షం ఐక్యంగా ఓడించింది సీఎం.
బిల్లును అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద లెక్కలు పెట్టారంటోయ్. పాపం ఆయన టీం ఎంత కసరత్తు చేసిందో మహిళలకు అన్యాయం. సరే, ఇవన్నీ మహిళా రిజర్వేషన్ల గురించి ఇచ్చారులే, కానీ మీరు వెళ్ళిపోండి కాసేపు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఇవే అంశం. ఆ భూములు ఫ్రీ హోల్డ్ 1.36 లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు నిషేధ జాబితా నుంచి విముక్తి కలిగించారు. అదొకటి రాశారండి. క్రయ విక్రయాలకు అనుమతి ఇచ్చారు, వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో అమల్లోకి సీఎం హామీ, రికార్డులు తాజాపరచాలని కలెక్టర్లకు ఆదేశం. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇనాం భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆ భూములను నిషేధ జాబితా నుంచి బయటకు తీసుకొచ్చారనమాట. అలాగే సజ్జల భార్గవ తీరు అనాగరికం, ఇందాక చెప్పుకున్నదే. 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ లేదు. గత మేలో 4వ స్థానం. తాజాగా జపాన్, బ్రిటన్లో వెనక 6వ స్థానం. రూపాయి పతనమే కారణం. ఇరాన్ యుద్ధంతోనే మళ్ళీ ఈ పరిస్థితి. 2027కి మళ్ళీ 4వ స్థానానికి. పాపం గత ఏడాది మే నెలలో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి వెళ్ళాం. ఇప్పుడు మన రూపాయి విలువ పడిపోవడంతో బ్రిటన్ అండ్ జపాన్లు మనకంటే ముందుకు వెళ్ళాయి. సో దాంతో మనం ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నామంట. ఇక తెరుచుకున్న హార్మోజ్ తర్వాత 24న యూరప్ పర్యటనకు జగన్ దంపతులు. షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. పూడి శ్రీహరికి హైకోర్టు షాకు. జూన్ కల్లా 100% చెత్త క్లియర్. డంపింగ్ యార్డులన్నీ పార్కులుగా మార్పు. 100% ఇంటింటి చెత్త సేకరణ ప్రాసెసింగ్. స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ. స్వర్ణాంధ్ర సమీక్షలో చంద్రబాబు స్పష్టీకరణ. ర్యాంకుల్లో విశాఖ ఫస్ట్, అల్లూరు జిల్లా లాస్టు. ఆడుదాం ఆంధ్ర జగన్ కుంభకోణం. అక్రమాలపై చర్యలు తప్పవు శాప్ చైర్మన్ రవినాయుడు. కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం. పార్టీ శ్రేణుల శిక్షణ తరగతుల్లో చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ వల్లే ఘోరవాటమి. పాలనలో ప్రజాప్రతినిధులకు నాయకులకు ప్రాధాన్యం లేదు. ప్రజలకు దూరమయ్యాం. మాజీ మంత్రి అమర్నాథ్. సగం కళ్ళు తెరిచారు. సగం కాదు, ఒక 10% కళ్ళు తెరిచారు అమర్నాథ్ గారు. ఇక జగన్ ప్రభుత్వంలో 3,500 కోట్ల మద్యం స్కామ్. కూటమి ప్రభుత్వంలో అంతా డిజిటలైజేషన్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 30 నుంచి 50% పెరిగాయి. మంత్రి కొల్లు. వైసీపీ నేతలు నిన్నటి వరకు విలన్లు, నేడు జోకర్లు. గౌతు శిరీష. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న అర్థబద్ధం లేని విమర్శలు చూస్తుంటే నిన్నటి వరకు వారిని కేవలం విలన్లుగానే భావించిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు జోకర్లుగా చూసే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారంట. జస్టిస్ ఉటుకూరు శ్రీనివాస్కు ఘనంగా వీడ్కోలు. న్యాయ సేవలను కొడియాని పదవి విరమణ. సో ఇవి ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఆంధ్రప్రభలో చూసుకుంటే తెరుచుకున్న హర్మోజు, పార్కులుగా డంపింగ్ పార్కులు, కలిసి టప్పలనాయుడు గారి యాడ్లు వరుసపెట్టి వస్తున్నాయి. ఎంపీ గారి యాడ్లు. జగన్ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం. రప్ప పార్టీ సంస్కృతి, ప్రతిపక్షాలతో ముమ్మాటికి మోసం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్. ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. ఓకే, ఇవన్నీ ఆంధ్రప్రభ అంశాలు. సో ఆల్మోస్ట్ ఇవేనండి. ఈ నెలలో ఇంకేమైనా ఒకసారి లోపల పేజీకి వెళ్దాం. తెరుచుకున్న హార్మోన్స్ కాకుండా జాతీయ రహదారుల వెంట తెలుగుదనం అంట. రైతు సొసైటీలకు ప్రతి జిల్లాలో 5 ఎకరాలు లీజుకి ఇవ్వండి. అక్కడ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తాం. సీఎంకు వివరించిన సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయరామ్. ఇళ్ల నుంచి తెచ్చాకన్నా ప్రాసెసింగ్ జరగాలి. 543 సీట్ల ప్రకారమైన 816 ప్రకారమైన మాకు అభ్యంతరం లేదు. సో టీడీపీ తరపున మాట్లాడిన అంశాలు ఇచ్చారు. తర్వాత మహిళా బిల్లుకు వైకాపా మద్దతు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్లు అమలైతే చట్టసభల స్వరూపం మారుతుంది. భిన్న గొంతుకులకు వేదిక అవుతుంది. తెదేపా ఎంపీ కలిసి టప్పలనాయుడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఆసియా సంపన్నుడు గౌతమ్ అదాని. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టే అగ్రస్థానానికి. ఇవన్నీ అవే కంటిన్యూ. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కంటెంట్ ప్రజెంటేషన్లో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.